వేంపల్లి పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. పులివెందులకు చెందిన జయప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి వరుసగా 4 చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన వ్యక్తి వద్ద నుంచి 6 గ్రాముల బంగారు, 2 వెండి గ్లాసులు, 40 చీరలు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగతనానికి ఉపయోగించిన ఒక బైక్ను, బ్లౌజులను సీజ్ చేసినట్లు వేంపల్లి సిఐ నరసింహులు వెల్లడించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం అందించాలని సిఐ నరసింహులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నెల 21 అదేవిధంగా 22వ తారీఖు జరిగినటువంటి వేంపల్లి టౌన్లో జరిగినటువంటి అదేవిధంగా హెచ్పి బై నైట్ అదేవిధంగా హెచ్పి బై డే జరిగినటువంటి కేసుల్లోన అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఒక 2 కేసుల్లో కూడాను ఒక జయప్రకాష్ రెడ్డి అని చెప్పేసి ఒక ఓల్డ్ అఫెండరు, ఇతను నేటివ్ ఆఫ్ వచ్చేసి కొండారెడ్డి కాలనీ పులివెందులో ఉంటాడు. సో ఇతన్ని గతంలో కూడాను ఇతని మీద 2017 నుంచి కూడా కేసెస్ గలవు, దగ్గర వేంపల్లిలో ఉన్న 5 కేసులు గలవు. అదేవిధంగా ఇతని మీద మాకు రాబడినటువంటి సమాచారమే కలవు. ఈ వేంపల్లిలో జరుగుతున్నటువంటి దాంట్లో ఈ హౌస్ బ్రేకింగ్ ఎవరెవరు చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూతో మేము పాత ముద్దాయిలను విచారిస్తుంటే సో ఈ యొక్క ముద్దాయిని మేము అరెస్ట్ చేసి ఈరోజు ఇక్కడ వేంపల్లి టౌన్లో ఉన్నటువంటి చైతన్య స్కూల్ బ్యాక్ సైడ్ జరిగినటువంటి యొక్క ఇంట్లో దొంగతనం చేసిండేది. అదేవిధంగా రెడ్డి కాలనీ జరిగినటువంటి దాంట్లో డే టైం జరిగినటువంటి దాంట్లో కూడా ముద్దాయి నేరాన్ని అంగీకరించడం జరిగింది. అదేవిధంగా గతంలో చేసినటువంటి దాంట్లో ఒక శారీ సెంటర్లోనూ బార్బర్ షాప్లో కూడా చేసినటువంటి దాంట్లో కూడా ఈ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ప్రజలకు ముఖ్యమైన గమనిక, పోలీసు వారు ప్రాపర్టీ యొక్క అఫెన్సెస్ నిర్మూలించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ప్రజలు ఎవరైనా వేరే ఈ స్కూల్స్ వలన చాలామంది వేంపల్లి టౌన్లో హౌసెస్ తీసుకొని ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే ఇళ్ళకి గాను వేరే పనుల మీద కనుకపోతే కన్నా మీ యొక్క లాక్ చేసిన యొక్క ఇంటి యొక్క వివరాలు పోలీస్ వారికి కానీ తెలిపితే పోలీస్ వారు మీరు మరీ తిప్పుకొని వచ్చే వరకు కూడాను మీ యొక్క ఇంటి యొక్క ప్రొటెక్షన్ పోలీసు వారు తీసుకుంటారని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను.